చూసిన ఎపిసోడ్లో వెహికల్స్ కూడా చాలా రియలిస్టిక్గా మస్తున్నాయి. అన్నీ అక్కడ దొరికినాయనా? సో శ్రీలంకలో ఏమైందంటే దర్ లాట్ ఆఫ్ రేంజ్ రోవర్స్, ఓల్డ్ బ్రిటిష్ టైమ్ నాటి రేంజ్ రోవర్స్. ఇట్స్ అన్ ఐలాండ్ నేషన్ కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాక దర్ లాట్ ఆఫ్ వింటేజ్ కార్స్ ఇన్ శ్రీలంక. సో అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంది. ఆ పాటలో కూడా గ్రీన్ రేంజ్ రోవర్ కదా అది? గ్రీన్ రేంజ్ వస్తుంది అది, రైట్. వస్తుంది అది, గుర్తుంది కలర్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఇస్ వెరీ కోఆపరేటివ్ విత్ ది ఆర్మీ వెహికల్స్ అండ్ స్టఫ్ ఇక్కడ. సో ఇట్స్ టు ఎంకరేజ్ షూటింగ్స్ ఇన్ దర్ కంట్రీ, లేదంటే టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం, బికాస్ వీ షో దెమ్ ఇన్ ద ఫిల్మ్స్ అండ్ టూరిజం ఏం పెరుగుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆర్మీ ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ దే గేవ్ అస్ అ హ్యూజ్ బ్రౌషర్ ఆర్ లిస్ట్ వేర్ నీకు ఎన్ని ట్యాంకర్స్ కావాలి, ఎన్ని ఆర్మీ వెహికల్స్ కావాలి, ఎంతమంది. సో the army people actually drive those things and bring them to the set. Actual army guys came కదా, all that check post stuff and all. అవునా? ఒక షాట్ లో ఎవర్ ఇన్ ద షాట్ we got a huge tanker and అంటే కొంచెం మనకి కొంచెం కష్టం అవుతుంది కదా లాజిస్టిక్స్ ఇండియాలో. ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది, దాని పక్క రోడే మనకు షూటింగ్ ఇచ్చింది. మంచిగా బ్లాక్ చేసి ఆర్మీ వాళ్ళంతా ఒకసారి రెకీ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి.